హలో అండి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మెంతికూర టమాటా చేయబోతున్నాను. దానికోసం ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న మెంతికూర కట్ట మొత్తం సన్నగా కట్ చేసి నీట్గా 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. ఇది 1/2 కేజీకి పైనే ఉంటుందండి. 1/2 కేజీకి కొంచెం తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు. ఇట్లా చేస్తే మెంతికూర మొత్తం చేదు లేకుండా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిపినాక మూత పెట్టి ఒక 3 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టినప్పుడు వాటర్ బయటకు వస్తుంది ఆకులోంచి. సో ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా పోయి డ్రై అయిపోయింది. చూడండి, ఇట్లా కావాలి మొత్తం. మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా కర్రీ బాగుంటుంది టేస్ట్. అందుకని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుని. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, వీటన్నిటిని నేను కొంచెం వేయించి తీసుకున్నా అండి. వీటన్నిటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి. ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేసుకున్నాం. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలి స్టవ్. ఆనియన్స్ మొత్తం కలర్ వచ్చినాక బ్రౌన్ కలర్లోకి ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత మీడియం సైజ్ టొమాటోస్ ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. వాటిని కూడా చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు ఎంత సన్నగా కట్ చేస్తే అంత తొందరగా కర్రీ అవుతుంది అన్నమాట. మనకి టమాటా మగ్గిపోతుంది తొందరగా, ఆనియన్స్ అయినా టమాటా అయినా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కోసారి తీసి కలుపుతూ చూడండి. అట్లా ఒక 2 నిమిషాలు టమాటా మెత్తగా అయిపోయే వరకు చేసుకోండి. టమాటా మెత్తగా అయిపోయాక 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. టమాటాకి ఆనియన్కి అంతా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో టమాటా. అడగంటకుండా మూత పెట్టినప్పుడు కూడా మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కాజు, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, అది దీంట్లో వేసేసుకోవాలి. పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసి ఇది కూడా 1 నిమిషం మగ్గనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోవడానికి 1 నుంచి 2 నిమిషాలు అంతే.
మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుందండి, మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, మూత పెట్టి వదిలేయొద్దు అట్లనే. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ. ఇది రోటీకి చాలా బాగుంటుందండి, రైస్ కన్నా కూడా. రోటీ, చపాతీ, పుల్కా, పూరి అన్నిటికీ బాగుంటుంది. ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలి. ఆయన ఒక 2 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మెంతి కూరని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక పిడికెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి, ఆయిల్ బయటికి వచ్చేంత వరకు. మన మెంతికూర టమాటా రెడీ అండి, రెస్టారెంట్ స్టైల్లో. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.